హలో గైస్, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు? కింగ్ నాగార్జున గారి 100వ చిత్రం ఒకరేమో ప్రారంభమైంది. ఆల్రెడీ సినిమా రిలీజ్ డేట్ వస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉంది. సినిమా స్టార్ట్ అయిందో కాలేదో అనేది అభిమానులకే తెలియదు. సినిమా రిలీజ్ డేట్ వస్తుంది, సినిమా 2020 సంవత్సరం రిలీజ్ కాబోతుంది అని కొందరు మాట్లాడుతున్నారు. అసలు కింగ్ నాగార్జున గారి 100వ చిత్రం స్టార్ట్ అయిందా? ఒకవేళ స్టార్ట్ అయి ఉంటే ఏ డైరెక్టర్తో అయి ఉంటుంది అనేది క్లారిటీ తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో కంటే అయిపోదాం. అక్కినేని అభిమానుడిగా, కింగ్ నాగార్జున గారి ఇన్స్పిరేషన్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను 100వ చిత్రం కోసం. ఒకవేళ కింగ్ నాగార్జున గారు 100వ చిత్రం ప్రారంభం చేస్తే సైలెంట్గా రావు కార్తిక్ గారి డైరెక్షన్లో కింగ్ నాగార్జున గారు షూటింగ్ ప్రారంభం చేస్తాడు. అదేవిధంగా సినిమా టైటిల్ గిట భారీగానే వినిపిస్తుంది, లాటరీ కింగ్ అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? మూవీ మేకర్స్ నుంచి ఎప్పటి వరకు అప్డేట్ వస్తుంది? కింగ్ నాగార్జున గారు అభిమానులకి ఎప్పుడు అప్డేట్ ఇస్తారు అనేది అయితే వేచి చూడాలి. అయితే అభిమానుడిగా చాలా డిసప్పాయింట్ అయ్యి ఉన్నాను. ఒక్క సినిమాతో కంబ్యాక్ ఇచ్చేస్తామని చెప్పుకోవచ్చు. నేను అభిమానులారా, నాలాగే చాలామంది అభిమానులు ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే కింగ్ నాగార్జున గారి నుంచి అప్డేట్ వచ్చేదాకా ఎవరిని నమ్మకండి, సినిమా వస్తుందని. అదేవిధంగా కింగ్ నాగార్జున గారు సైలెంట్గా ప్లాన్ చేస్తే భారీగానే ప్లాన్ చేస్తాడని తెలుసుకోండి. అయితే ఈసారి కంబ్యాక్ ఇస్తున్నాం అని అయితే ఓప్ అయితే పెట్టుకోండి. పక్కా ఓప్ కాదు, కంబ్యాక్ ఇచ్చేస్తామని చెప్పుకోవచ్చు. కింగ్ నాగార్జున గారి 100వ చిత్రం త్వరలో రాబోతుంది. ఈ విధంగా ఇతర హీరో ఫ్యాన్స్ మీ అందరికీ చెప్తున్నాను, యాజ్ ఏ కింగ్ నాగార్జున అభిమానుడిగా, అదేవిధంగా కింగ్ నాగార్జున గారి ఇన్స్పిరేషన్గా అన్ని హీరోల సినిమాలు మేము చూస్తాం. అందరి హీరోలు మాకు ఇష్టం. వ్యక్తికి ఒక ఫేవరెట్ హీరో ఉంటాడు. ఆ హీరో గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది వేరే విధంగా పోర్ట్రేట్ అవుతుంది. అది కొట్లాటల వైపు దారితీస్తుంది. కింగ్ నాగార్జున గారు 100వ చిత్రం నిజంగానే స్లో అయింది, వస్తుంది, కంబ్యాక్ ఇస్తాం మేము. కానీ మీ హీరోలు ఫామ్లో ఉన్నారని మా హీరోని తిట్టడానికి వస్తే ఒక రేంజ్లో మీకు ఆ హీరోని ఏమన్నంత వరకు మీ హీరోని మిమ్మల్ని ఏమనం. యాజ్ ఏ అభిమానుడిగా చెప్తున్నాను, యాజ్ ఏ ఫిలిం మేకర్గా అందరి హీరోలతో నేను పనిచేయాలనుకుంటా. అండ్ ఆల్సో నేను ఇప్పుడు డైరెక్టర్ కాదు, నేనేమి కాదు, బట్ ఒక ఫిలిం లవర్గా, ఒక అభిమానుడిగా, ఒక రివ్యూ పర్సన్గా చెప్తున్నాను, అందరి హీరోలు నాకు సమానమే. ఒకరి సినిమా బాగుందంటే బాగుందని చెప్తాను, బాగాలేదంటే బాగాలేదని చెప్తాను, స్క్రిప్ట్ వర్క్ బాగుందంటే బాగుందని చెప్తాను, వర్క్ బాగుందంటే చెప్తాను, లేకపోతే బాగాలేదంటే బాగాలేదని చెప్తాను. ట్రూత్గా, ఆనెస్ట్గా చెప్పేస్తాను ఏ సినిమా ఎలా ఉంటుంది, ఎవరు ఎలా నటిస్తున్నారు, సినిమాలో ప్రాపర్ ఇచ్చారా, కంబ్యాక్ ఇచ్చారా, మ్యూజిక్ ఎలా ఉంది అనేది అవుట్ అండ్ అవుట్గా ఎలాంటి ల్యాగ్ లేకుండా సినిమా ఎలా ఉంది అనేది క్లారిటీగా చెప్పిస్తాను. సో కింగ్ నాగార్జున గారి 100వ చిత్రం గురించి ఈగర్గా నేనైతే వెయిట్ చేస్తున్నాను ఒక అభిమానుడిగా. అదేవిధంగా కింగ్ నాగార్జున గారి నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ ట్విట్టర్లో మనకి ఒక ట్వీట్ మెసేజ్ చేయడం జరిగింది. దానిలో ఏంటంటే 2027 సంవత్సరంలో సోగ్గాలు వస్తే ఎలా ఉంటుంది అని ట్వీట్ గిట చేయడం జరిగింది. మరి 2027 సంవత్సరంలో జనవరి 15కి సినిమా రాబోతుందా? 101 మూవీ సోగ్గాళ్ళు, లేకపోతే 100 మూవీ అదే ఉంటుందా? ఒకవేళ బంగారు రాజు సీక్వెల్ తీయబోతున్నారా? మరి అప్డేట్ రావాలి కింగ్ నాగార్జున గారు, అప్డేట్ ఇవ్వండి అభిమానుల కోసం. చచ్చిపోతున్న మొక్క ఇట్టియండి. అలాగనే ఎంతోమంది అభిమానులు ఉంటారు కింగ్ నాగార్జున గారికి, అక్కినేని ఫ్యామిలీకి. మీ అందరూ ఎంతగా డిసప్పాయింట్ అవుతున్నారు, అదేవిధంగా ఎంతగా హ్యాపీగా ఉన్నారు, అసలు అప్డేట్ కోసం ఈగర్గా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి. మన కింగ్ నాగార్జున గారి వరకు వినిపించేలాగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మరిన్ని అప్డేట్స్ చేసుకోనికి జై హింద్.